హాయ్ ఫ్రెండ్స్, ఇలా పాలు చిక్కగైనంత వరకు కలుపుకోవాలి. దీంట్లో తినే సోడా వేసుకోవాలి ఫ్రెండ్స్, కొంచెం అంతా. ఇది బాగా కలిపినాక మైదా పిండి వేసుకోవాలి దీనిలో తగినంత. కలుపుకోవాలి మంచిగా కలుపుకొని చల్లారి పెట్టుకోవాలి. చల్లగా అయినాక ఇట్లా కలుపుకోవాలి పిండి వేసుకొని. లూజ్ ఉంటే ఇట్లా తగినంత పిండి వేసుకొని గట్టిగా అయినంత వరకు కలుపుకోవాలి. వస్తుందా? ఇంకా అర కేజీ పిండి, మైదా పిండి, పాలు 1/2 లీటర్, చక్కెర కేజీ వేసుకోవాలి పాకంకి. ఇవే గులాబ్ జాములు అవుతాయి. ఓకే ఫ్రెండ్స్, తయారైనాక మళ్ళీ తర్వాతకి చిన్న చిన్న ఉండలు ఇలా చేసుకోవాలా. ఇలా చిన్న చిన్న పెద్ద లావుగా చేస్తే యాగవు, చిన్న చిన్నవి చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, కలర్ కరిపిన వీటికి 100 లైక్స్ వస్తే వైట్ చేస్తాం మళ్ళీ. ఇప్పుడు 1/2 కేజీ పిండికి కేజీ చక్కెర వేసుకోవాలి. ఇట్లా పాకం బాగా మరిగినాక తిక్కుగా దగ్గరికి అయితే చూడు, అప్పుడు మనం చేసినవి తీసుకొని దాంట్లో వేయాలి. 1/2 కేజీ పిండికి కేజీ చక్కెర వేసుకోవాలి పాకం. ఇప్పుడు పాకం అవుతున్నప్పుడు కళాయి పెట్టుకోవాలి. నూనె మరిగిందా లేదా చూసుకోవడానికి ఒకటి వేయాల. ఇప్పుడు నూనె మరిగింది, దీన్ని తీసి ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఒక్కొక్కటిగా వేసుకొని బాగా అన్నీ ఎర్రగా వేగినాక తీసుకొని పాకంలో వేసుకోవాలి. ఇప్పుడు నూనెలో నుంచి తీసి పాకంలో వేసుకోవాలి. అలాగలాగా అన్నీ వేసేయాలి.
సో ఫ్రెండ్స్, అందమైన గులాబ్ జామ్ తయారు అయ్యింది. టేస్టీగా ఉంటుంది, మీరు ట్రై చేయండి.